హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి అడ్డుకి వెళ్ళారు. మిర్చి రైతులకి గిట్టుబాటు ధర రావటం లేదు, నష్టపోతున్నారు, వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ప్రభుత్వ ఫెయిల్యూర్ ఉంది అనేటువంటి అంశాన్ని ఆయన లేవనెత్తారు. అయితే ప్రభుత్వం వైపు నుంచి ఇది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి కోడ్ ఉంది, వెళ్ళటానికి వీల్లేదు అనేటువంటి విధంగా ఒక ప్రయత్నం ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నం. రెండవది ఏంటి అని అంటే ఈ ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఆయనకు భద్రత కల్పించకపోవటం అనేటువంటి అంశం. రెండవ అంశం ఏంటంటే ప్రభుత్వం వైపు నుంచి జగన్మోహన్ రెడ్డి లేవనెత్తినటువంటి అంశాలకు సంబంధించినటువంటి విషయంలో ఏవైతే జగన్మోహన్ రెడ్డి లేవనెత్తినటువంటి మిర్చి రైతులకు సంబంధించినటువంటి సమస్యలు, వాటికి సమాధానం చెప్పాల్సినటువంటి కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వంలోని నాయకులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏం ఫెయిల్యూర్ జరిగింది, జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రచారం కోసం వచ్చారు అనేటువంటి విధంగా ఎదురుదాడి చేసినటువంటి ప్రయత్నం. ఇది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వ బాధ్యతారహితం కిందే మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఒక ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాధ్యత ఉంటుంది. మాజీ ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి బాధ్యత రైతులకు సంబంధించినటువంటి సమస్యల మీద మాట్లాడటం. ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారు, ఈ సమయంలో మీరు రాజకీయ లబ్ధి కోసం వెళ్తున్నారు, ఇలాంటివన్నీ కరెక్ట్ కాదు. ఇప్పుడే సమస్య ఉంది, రైతులకు సంబంధించినటువంటి మిర్చి రైతులకి గిట్టుబాటు ధర రానటువంటి పరిస్థితి ఉంది. గిట్టుబాటు ధర అంటే సుమారుగా 20,000 రూపాయలు క్వింటా ధర ఉన్నటువంటిది అది సడన్గా 13,000 రూపాయలకు పడిపోవటము, కొన్ని రకాలైతే 11,000కే కొనుగోలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా కొన్ని నాసిరకం అయితే 10,000, 9,000కు కూడా కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. కనీసము మిర్చి రైతులకు సంబంధించినటువంటి విషయంలో మిర్చి తెంపటానికి వచ్చేటువంటి కూలీలకు అయ్యేటువంటి ఖర్చులకు సంబంధించినటువంటి అవి కూడా రానటువంటి పరిస్థితి. సంవత్సరానికి పెట్టుబడులు పెరుగుతున్నాయి, దిగుబడి ఏమో పెరగటం లేదు, గిట్టుబాటు ధర రానటువంటి పరిస్థితి ఉంది. ఈ సంవత్సరం ప్రధానంగా తీవ్రమైనటువంటి ఇబ్బందిని మిర్చి రైతులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సమయంలో ఖచ్చితంగా వాళ్ళు ఈ అంశాన్ని అడ్రస్ చేయాలని నిర్ణయించుకోవటము, దాని మీద ఆయన గుంటూరు మార్కెట్ యార్డ్కి జగన్మోహన్ రెడ్డి వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే జగన్మోహన్ రెడ్డి వెళ్ళినటువంటి సందర్భంలో ఒకవేళ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి కోడ్ వీటికి సంబంధించినటువంటి అంశం ఇది. ఆయన ఎన్నికల ప్రచారం కాదు. ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అసలు పోటీలో కూడా లేదు. వాళ్ళ అభ్యర్థిని గౌతమ్ రెడ్డిని పెట్టాలనుకున్నారు, ఆ తర్వాత వాళ్ళు ఉపసంహరించుకున్నారు. తర్వాత ఎవరికి మద్దతు ఇస్తామని వాళ్ళ ప్రకటన కూడా లేదు. సరే, అసలు ఒక రాజకీయ పార్టీగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయని ఆయనేమి ముఖ్యమంత్రి కాదు, ఆయనేమి మంత్రి కాదు, ఆయనేమో అధికారిక ప్రకటనలు చేయడానికి వెళ్ళాలి. రైతులు సమస్యలు ఏం తెలుసుకోవడానికి వెళ్ళాడు. ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాడు. అది ఎలా మరి ఈ ఎన్నికల కోడ్ కింద వస్తుంది, ఎన్నికల కోడ్ కాబట్టి మీరు వెళ్ళటానికి వీల్లేదని ఎలా చెప్పగలుగుతారు? ఒక ప్రతిపక్షానికి సంబంధించిన ఒక ప్రజల సమస్య ఉంది, ఒక ప్రతిపక్షానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆ ప్రజల సమస్యను అడ్రస్ చేయడానికి వెళ్తారు, ఒక ధర్నా జరుగుతారు, లేకపోతే ఇంకోసం దాన్ని తీసుకెళ్ళి కలెక్టర్కి అయితే రిప్రజెంట్ చేస్తారు. మీరు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి మీరు ఈ విధమైన సమస్యలు మీరు మాట్లాడటానికి వీల్లేదేమన్నా చెప్తారా? అట్లా చెప్పడానికి లేదు కదా ఎన్నికల కోడ్కు సంబంధించినటువంటి అంశం. ఒకవేళ ఎన్నికల కోడ్ ఉంటే మీరు పరిమితంగా రైతులతో మాట్లాడండి, లేదా కొన్ని కండిషన్స్ పెట్టి మీరు రాజకీయ అంశాలు మాట్లాడకండి అనేటువంటిది ఏమన్నా వాళ్ళు ఎన్నికల అధికారి చెప్తే చెప్పొచ్చు. మరి ఆ పేరుతో అసలు పోలీసుల్ని భద్రతకు సంబంధించినటువంటి విషయంలో కనీసమైనటువంటి భద్రత కూడా మాజీ ముఖ్యమంత్రికి కల్పించకపోవటం అనేటువంటిది ఎంత మేరకు సమంజసం? ఆయన ప్రతిపక్ష నేత హోదా ఉందా లేదనేటువంటి పక్కన పెట్టండి. ఆయన మాజీ ముఖ్యమంత్రి కదా జగన్మోహన్ రెడ్డి, వాళ్ళకి 11 సీట్లే రావచ్చు. ఇప్పుడు అదే మాజీ ముఖ్యమంత్రికి ఈ రోజున మార్కెట్ యార్డ్కి వెళ్ళినటువంటి ఆ సమయంలో ఏదైనా అనుకోనివ్వటానికి ఘటనలో ఆయన మీద ఏదైనా ఒక దాడి జరుగుతుందో లేకపోతే ఇంకోటి జరుగుతుంది, దానికి ఎవరు బాధ్యత వహించాలి? ప్రభుత్వం కదా బాధ్యత వహించాలి. ప్రభుత్వానికి కదా చెడ్డ పేరు వచ్చేది. ఒక విఐపికి సంబంధించినటువంటి భద్రత విషయంలో ఆయన రాజకీయ ప్రత్యర్థులు మీ రాజకీయంగా ఏమైనా ఉండొచ్చు, ప్రభుత్వానికి మాత్రం రాజకీయ ప్రత్యర్థి అనేటువంటి ఉండకూడదు. పోలీస్ శాఖకు ఉండకూడదు, హోంశాఖకు ఉండకూడదు, ప్రభుత్వానికి కూడా ఉండకూడదు. ఆ విధంగా మీరు రాజకీయ ప్రత్యర్థులు అయితే రాజకీయం వేరు, ఒక ప్రతిపక్ష నేతకి ఇచ్చేటువంటి భద్రతకు సంబంధించినటువంటి అంశం వేరు. ప్రతిపక్ష హోదాలో ఎంతమందిని భద్రత ఇస్తారనేటువంటి కాదు, మినిమం భద్రత మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాల్సినటువంటి అవసరం. మరి ఇది ఎందుకు ఇవ్వలేదు అని అంటే ఇష్యూను డైవర్ట్ చేయడం కోసం.
ఈ భద్రతకు సంబంధించినటువంటి అంశాన్ని జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు, వైసీపీ వాళ్ళు మాట్లాడతారు. ఇది మాట్లాడారనుకోండి, రైతులకు సంబంధించినటువంటి ఇష్యూ పెద్ద చర్చనీయాంశం కాకుండా ఉండేదానికి అవకాశం ఉంది అనేటువంటిది కూటమికి సంబంధించినటువంటి వాళ్ళ వ్యవహారం. ఇంకా కూటమికి సంబంధించినటువంటి నాయకులు చాలామంది మాట్లాడుతూ వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతుల కోసం ఏం చేశారు, రైతులకు ఏం మేలు చేశారు, రైతులకు అన్యాయం చేశారు, ఇలాంటివన్నీ మాట్లాడుకుంటూ వచ్చారు. అసలు వైసీపీ ప్రభుత్వంలో ఏం జరిగింది ఏంటి అనేటువంటి దాని మీద ప్రజలు ఆల్రెడీ తీర్పిచ్చేశారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వము ఫెయిల్యూర్స్ కారణంగా వాళ్ళు 151 నుంచి 175కి పోవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తే 151 మధ్యలో 5 పోగొట్టి 11 మిగిల్చారు జనం. అంటే ప్రజలు తీర్పిచ్చేశారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా. ఒకవేళ పొరపాట్లు చేస్తుంటే ఆల్రెడీ తీర్పు వచ్చేసింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మీరు అప్పుడే తప్పు చేశారు, ఇప్పుడు తప్పు చేశారు, ఇవి చెప్పడానికి ఉండేది. జగన్మోహన్ రెడ్డి తప్పు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు మీ 8 నెలల ప్రభుత్వంలో మిర్చి రైతుల కోసం మీరు ఏం చేశారు? ఈ సంబంధించినటువంటి ఈ మిర్చి రైతులకు సంబంధించినటువంటి ఈ దెబ్బతినేటువంటి పంట దెబ్బతిన్నది, సరైనటువంటి దిగుబడి రాలేదు, గిట్టుబాటుదారు రావట్లేదు. ఇప్పుడు రైతులు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. మరి దీనికి పరిష్కార మార్గం ఏంటి అనే దాని మీద ఏం చేశారు అనేటువంటిది అది చెప్పాలి. అయితే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డుకి వెళ్ళినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కి ఒక లేఖ రాశారు. మార్కెట్ సంబంధించినటువంటి ఈ ఒడిదుడుకులు వీటికి సంబంధించినటువంటి విషయంలో మీరు ఖచ్చితంగా ఈ స్కీమ్ కింద మీరు మిర్చి కొనుగోళ్ళకి చర్యలు తీసుకోండి. దానికి సంబంధించినటువంటి విషయంలో మీరు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మిర్చి కొనుగోలుకు సంబంధించిన మొత్తము ఆ స్కీముకు సంబంధించినటువంటి మొత్తం ఖర్చుని కేంద్ర ప్రభుత్వమే భరించండి. ఎందుకు అని అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి మిర్చి రైతులు ఈ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి మీరు ఈ చర్యలు తీసుకోండి అని మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మీరు మిర్చి కొనుగోలు చేయాలి, ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇలా ఇబ్బందులు వచ్చాయి, ఈ విధంగా ఇవన్నీ కూడా రాశారు. అంటే సమస్య ఉంది, మిర్చి రైతులకు సంబంధించినటువంటి సమస్య ఉంది అని ప్రభుత్వం అంగీకరించినట్లు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాయటం మంచి పరిణామమే. రాశారు, కేంద్ర ప్రభుత్వం మీరే ఖర్చులు పెట్టుకొని మీరు ఆదుకోండి రైతుల్ని అని కూడా అడిగారు. తప్పు కూడా ఏం లేదు, ఎందుకంటే డబుల్ ఇంజిన్ సర్కారు. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఎన్డీఏ కూటమి అక్కడ ఎన్డీఏ కూటమే. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఎంపీల ఆధారంగానే కేంద్రంలో ప్రభుత్వం ఈ రోజున నిలబడ్డటువంటి పరిస్థితి. కాబట్టి రైతులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. అదేవిధంగా గుంటూరు మిర్చి యార్డు ఆసియాలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్నట్టు. ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్స్ ఉంటాయి అన్ని దేశాలకు సంబంధించినటువంటి విషయంలో. ఈ మిర్చి ఎక్స్పోర్ట్కి సంబంధించినటువంటి దీన్ని ఈ విధంగా రైతుల సమస్యలు పరిష్కరిస్తే ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ వెళ్తే ఎగుమతులు జరిగినటువంటి పరిస్థితుల్లో రూపాయికి డాలర్ మారకం విలువకు సంబంధించినటువంటి విషయంలో మన రూపాయి విలువ పడిపోకుండా ఉపయోగపడేటువంటి అంశం కూడా ఇది దేశానికి సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా కదా. ఇది మొత్తము ఇటు రైతులకి, దేశ ఆర్థిక వ్యవస్థకి, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకి ఉపయోగపడేటువంటి అంశాలు. ఇది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు కాబట్టి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండి ఈ రోజున లేఖ రాశారు. మరి ఇది ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచింది, తర్వాత అయినా చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నం జరగాలి. ఇంకొకటి కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఈ 8 నెలల కాలంలో 2 వ్యవసాయ సీజన్లు అయిపోయినాయి, ఖరీఫ్ రబీ సీజన్లు. అయినా సరే రైతులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ 5 ఏళ్ల కాలంలో రైతు భరోసా ఇచ్చారు. ఒక్కో రైతుకి 13,500 కేంద్ర ప్రభుత్వంతో కలిపి వాళ్ళు ఇచ్చేదంతా. ఇప్పుడు తెలుగుదేశం, బీజేపీ, జనసేన వాళ్ళు ఎన్నికల సమయంలో ఏం చెప్పారు? వాళ్ళు 13,500 ఇస్తారు, మేము 20,000 ఇస్తాం అని చెప్పారు. మరి 2 సీజన్లు అయిపోయినాయి, 20,000 కాదు 20 రూపాయలు కూడా ఇవ్వలేదు. ఇది కూడా ఒక సమస్య కదా. ఆ రైతుల్లో మిర్చి రైతులు కూడా ఉంటారు కదా. కాబట్టి ఇవన్నీ అంశాలని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి లేవనెత్తాడు. కాబట్టి వాటికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం వినడు. అంతేగాని రాజకీయ విమర్శలు చేయటము, జగన్మోహన్ రెడ్డి ఈ కుట్రతో చేస్తున్నాడు, అది చేస్తున్నాడు, అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చారు, రైతులు రాలేదు, ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పటి వరకు అన్ని విషయాలు మాట్లాడాడు, కానీ ఇలాగా ప్రజల సమస్యల మీద ప్రజల మధ్యకు వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మంచిదే.